తెరిచి దులిపి అన్ని ఊడ్చి కూర్చుంటే ఇది సెలవుల్లో పనిచేసేటప్పుడు షాప్లో సాయంత్రం అయ్యేటప్పటికి 9ంటికి క్లోజ్. అది కూడా కస్టమర్ లేకపోతే 12 గంటలు పనిచేసేటప్పటికి ఒళ్ళు పులిసిపోయేది. ఇవాళ రోజున ఆ చట్టం ఏదో తెచ్చి 8 గంటల తర్వాత ఎక్స్ట్రా ఓటీ అన్నారు. ఏనాడు యోగా చూడలే నేను. అవును. ఇప్పుడు 10 గంటల దాకా చేయాలా, ఓటీ అడగక్కర్లేదు అనేటటువంటిది. 10 తర్వాత అయితే ఓటీ అంటే ఏంటి? ఇంకా అసలు ఎవరికి లబ్ధి చేకూరుతున్నాం, ఎవరి కోసం? శ్రమ దోపిడీ చేయడం అంతే. కానీ ఒకటిసారి ఈ స్వర్ణాంధ్ర విజన్ యూనిట్లతో నియోజకవర్గాల్లో పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేకో లేదంటే పార్టీ కార్యకర్తలకో జరిగే లబ్ధి అంతా ప్రజలకు కూడా, అంటే వీళ్ళ సమస్యల పరిష్కారానికి లేదంటే పార్టీకి సంబంధించి సూచనలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనేది ఒక యాంగిల్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అలా చూసినా కూడా ఒక రకంగా రేపొద్దున అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యండి 5 ఏళ్ల పాటు పార్టీ పటిష్టత కోసం, గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడం కోసం చెయ్యండి. ఇక్కడ పార్టీకి ఏం సంబంధం లేదండి. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన తన ముద్రేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఆ ఆఫీసులు కనబడుతున్నప్పుడు వెళ్ళేటప్పుడు ఇదివరకటి రోజుల్లో అదేది వాటర్ ప్లాంట్లో అందరికి ఇంటింటికి 2 వాటర్ బాటిల్ ఇస్తామన్నారు ఫ్రీగా, గుర్తుంటే మీకు. ఏది మంచినీళ్ళు అయ్యి నెలకి ఇన్ని లీటర్ల మినరల్ వాటర్ ఇస్తామన్నారు. ఆ తర్వాత ఏరియాలో మినరల్ వాటర్